సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. నవీన్ పోలిషెట్టిని పెట్టుకొని రాయలేదు. సో రాస్తుంటే మనకే అనిపిస్తుంది ఒక సీన్ వచ్చినా మనకే ఒకటి తడతాడు. Yeah. So, అట్లా అండ్ తమిళ ఇండస్ట్రీలో కానీ మలయాళం ఇండస్ట్రీలో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే డైరెక్టర్సే దెన్ ఫస్ట్ మంచి హిట్ కొట్టిన తర్వాత దే ఆర్ టర్నింగ్ యాజ్ అన్ యాక్టర్స్ హీరోగా. నెక్స్ట్ మీ ప్రయాణం కూడా అటు సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుందా? నాకు ఫస్ట్ డబ్బులు సంపాదించాలని ఉందండి. డబ్బులు సంపాదించాలనే హీరో అయితే డబ్బులు రావు. ఎందుకు అంత ఎక్కువ డబ్బులు రావు కదా. ఇప్పుడు ఇట్లా పెద్ద హిట్, ఐ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫిలిం డెఫినెట్లీ. సో డైరెక్టర్ చెక్ ఎక్కువ ఉంటుంది కానీ యాక్టర్ చెక్ తక్కువే ఉంటుంది. కింగ్ మీరు కింగ్ మేకర్, డైరెక్టర్ అనేది కింగ్ మేకరే కదా. అంత ఏం లేదండి. నైస్. అండ్ మౌలి ఎప్పుడు వచ్చాడు అసలు ఈ సీన్లోకి కానీ? అసలు మౌలి వాళ్ళ ఫ్రెండ్ అక్షయ్ అని ఒక యాక్టర్ ఉన్నారు. తను మౌలి రూమ్మేట్స్. తనతో ఒక లవ్ స్టోరీ అనుకున్నాం, అది కూడా ఈటీవీలో పిక్ చేసాం. అది కూడా రామ్ కామ్ కిందే వస్తుంది. అది కూడా ఇట్స్ లవ్ స్టోరీ, కొంచెం సీరియస్ లవ్ స్టోరీ, బట్ దేర్ ఇస్ కామెడీ ఇన్ ఇట్. ఇట్స్ నాట్ యాజ్ ఫనీ యాజ్ లిటిల్ హార్ట్స్. సో అది కూడా నరేషన్స్ అయినాయి ఈటీవీలో. దే లైక్ ఇట్, దే లవ్డ్ ఇట్. అది టేబుల్ రీడ్స్ అవుతుంది. ఆ టైంలో లిటిల్ హార్ట్స్ ఫినిష్ అయిపోయింది. ఐ ఆస్డ్ అక్షయ్ ఇలాగ అయిపోయింది, ఐ హ్యావ్ 2 people ఇన్ మైండ్. ఒక అతను ఆల్రెడీ నేను అప్పటికి ఇంకొక 2 యాక్టర్స్ ఉండే వాళ్ళ. ఒక అతను కాంటాక్ట్ అయ్యి అతను రెస్పాండ్ కాలే. తర్వాత ఇంకొక అబ్బాయిని కూడా అక్షయ్ ద్వారా కాంటాక్ట్ అవ్వడానికి అతను కాంటాక్ట్ తీసుకున్నా. అతను కాంటాక్ట్ అయ్యి అతను కలుద్దాం అన్నాడు. అతను కలిసే టైంకి నేను మా ఫ్రెండ్స్ ఫార్మ్ హౌస్ పార్టీ ఏదో పెడితే దానికి వెళ్ళిపోయినా. నేను కలవాలనుకున్నప్పుడు అతను హాస్పిటలైజ్ అయ్యాడు. అయ్యా, సో కుదరలేదు. ఇంకొక అతను ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఈ టైంలో మౌలిని అనుకోకుండా కలిసా. ఓకే. మౌలిని కలిసి మౌలి కూడా సెట్ అవుతారో అనిపించింది చూడంగానే. వాళ్ళకన్నా కరెక్ట్ ఏజ్ గ్రూప్ కరెక్ట్ ఫిట్ అవుతున్నాడేమో అనిపించింది మౌలి. సో అక్షయ్ వాళ్ళు అన్నారు, కథ ఉంది కదా చెప్తావా, నా మైండ్లో ఉంది. ఓకే, చూద్దాం వాళ్ళిద్దరు ఏమైనా రిజెక్ట్ చేస్తే చెప్దాం మౌలికి అనుకున్నా. చెప్తావా అంటే ఓకే చెప్తాను. 20 minutes చెప్పా. చదువులే సాంగ్ అయిపోయేంత వరకు. ఇక్కడ ఫామ్ హౌస్ లోనే? ఫామ్ హౌస్ లో కాదు, ఫామ్ హౌస్ మా ఫ్రెండ్స్ ఫామ్ హౌస్ లో కలిసా నేను. ఓకే. మౌలి వాళ్ళు సపరేట్ ఫ్లాట్ మౌలి వాళ్ళ ఫ్లాట్ లో. సో మౌలికి 20 minutes చెప్పావు. మస్తు నచ్చింది మౌలికి. బ్రో రేపు ఫుల్ నరేషన్ ఇస్తావా అన్నాడు. ఫుల్ నరేషన్ ఇస్తా అన్న. A to Z మొత్తం బుక్ ఫోన్ ఇలా పెట్టుకొని మొత్తం స్క్రిప్ట్ 160 pages మొత్తం విత్ డైలాగ్ వర్జన్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే చెప్పానో ఈరోజు అదే తీసాను. తనకు వినగానే తను ఫుల్ ఎక్సైటెడ్, చాలా బాగుంది బ్రో, వర్కౌట్ అయిపోతుంది అన్నాడు. కానీ ఈ మూవీలో ఇంకొక హైలైట్ చెప్పాలంటే యాక్టర్స్ విషయంలో మీరు చూస్ చేసుకున్న వాళ్ళలో కంచి గారిని తీసుకురావడం అసలు అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రెడిట్ సింజిత్ కి మౌలికి. ఎవరు చేస్తారు అంటే నాకు వేరే వాళ్ళు ఉండే మైండ్ లో. ఫాదర్ క్యారెక్టర్ కి మౌలి సింజిత్ ఆలోచిస్తే మళ్ళీ ఇద్దరు ఎవరి ఐడియా నాకు తెలియదు. కంచి గారు ఎలా ఉంటది అన్నాడు. పర్ఫెక్ట్, ఆయన కరెక్ట్ సై సినిమాలో సేమ్ రోల్ కదా. రైట్. సో వెంటనే నో లుకింగ్ బ్యాక్ ఆయనకు కాంటాక్ట్ అయ్యాము, వెళ్ళి నరేషన్ ఇచ్చాను ఆయనకి. ఆయనకు బాగా నచ్చింది. మొత్తం ఏ యాక్టర్ని కలిసినా ఫుల్ నరేషన్ విత్ డైలాగ్ వర్షన్ ఇచ్చేస్తా. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నో చెప్పకుండా అయిపోయిందా? అంతే అంతే. ఓకే. కానీ అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన చెయ్యడము అనిపించేటప్పటికి అది ఇంకా యాడ్ ఆన్ అయినట్టు అనిపించింది. ఈవెన్ సెకండ్ టైం నేను వెళ్ళి మూవీ చూస్తున్న టైంలో కూడా ఎవ్రీ సీన్ అనేది కూడా అంటే అలా ఆనందంతో వెళ్ళిపోతూ ఉంది. అండ్ కమింగ్ డేస్ లో ఐ థింక్ ట్రెండ్ అవుతుంది మౌలి ఇది ఆయనది కాంబినేషన్ ఓటీటీ రిలీజ్ తర్వాత. అండ్ ఈ మూవీ విషయంలో ఈ రన్ టైం అనేది కూడా మనము ప్రతి ఒక్క కన్సిడరేషన్ అనేది కూడా తీసుకుంటూ ఉన్నారు. ఈవెన్ ప్రేక్షకుడు కూర్చున్న తర్వాత ఎంటర్టైన్ అవ్వాలి, వెళ్ళిపోవాలి అనే కైండ్ ఆఫ్ అనే ఒక మోటోతో పెట్టుకొని రాశారా లేకపోతే ఏంటి? జనాల కోసం ఏం రాయలేదు ఈ సినిమా. ఫస్ట్ నవ్వించాలని కూడా నాకేం లేకుండే. మై ఓన్లీ థింగ్ ఇస్ ఐ మిస్డ్ మై ఇంటర్మీడియట్ డేస్. అవునా? దానికోసమే రాశాను ఈ కథ. నేను నా ఇంటర్మీడియట్ డేస్ని ఫుల్ మిస్ అయ్యాను. అదే టైంలో బీటెక్ అయిపోయింది, జాబ్ 2 years చేశాను, జాబ్ మానేసినాను. ఇంట్లో కూర్చొని గుటర్గు అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఉంది. దాంట్లో కూడా పిల్లలు ఇద్దరు, ఇంటర్మీడియట్ పిల్లలు ఇద్దరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి లవ్ చేసుకుంటారు. లాంగ్ డిస్టెన్స్ చేస్తే ఇంతవరకే బైపీసీ ఎంపీసీ ఏం కాదు, ఇద్దరు బైపీసీ అనుకుంటారు. దాంట్లో కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పర్ మిడిల్ క్లాస్ పేరెంట్సే. ఒకళ్ళు మిడిల్ క్లాస్, ఒకళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఆ డేట్కి వెళ్ళినా సరే వాళ్ళ డాడీకి తెలిసినా సరే కూల్ బెటర్ అంటారు. అమ్మా ఇదేంది, ఇది చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎట్లుంటుంది బ్రో, మనకి అబ్బాయిలు అమ్మాయిలు ఎట్లా ఉంటారు భాష్యంలో
అమ్మాయిలు వేరే వేరే రో, అబ్బాయిలు వేరే రో. అబ్బాయి వెళ్ళారు. నువ్వు పెన్సిల్ అడిగితే చాలు అంటాడు వెనకాల నుంచి ఎవడో ఒకడు. ఎరేజర్ అడిగితే చాలు, మాట్లాడితే ఆ లవర్స్ ఇద్దరు అంటారు. బాత్రూమ్ గోడల్లో ఫ్రేమ్స్ వేసేస్తారు ఇద్దరికి. సో లింకులు ఉంటాయి, అవన్నీ ఉన్నాయి నాకు. అన్నీ వచ్చినాయి నాకు. అక్కడ చూస్తే చాలా ఏలియన్ అనిపించింది ఆ వరల్డ్. ఓకే. ఏంది వీళ్ళు ఇట్లున్నారు, మంది ఇట్లా కాదు కదా, మంది ఇది కాదు కదా అని. మనది చాలా డిఫరెంట్. చాలా డిఫరెంట్. మంది జూనియర్ హోమ్. మన జూనియర్ నేనైతే నేను నేను జూనియర్ కూడా జూనియర్ హోమ్ చాలా మంది అదే. ఇంటర్, అందుకే నేను భారతీయ విద్యావన్స్ లో జాయిన్ అయ్యా. ఓకే. అది 3 o'clock అయిపోయి 3:30కి అయిపోయేది. ఇంటి 5కి వెళ్ళేవాడిని. ఆ మధ్యలో అంతా కచోరీలు తింటాము, పానీపూరి తింటాము. మల్కాజ్గిరి సఫిల్గూడ సైనిక్పురిలో ఆ కాలేజ్ ఫుల్ అడుగుదొబ్బే వాళ్ళం మేమందరం. ఐ డోంట్ నో ఈ పదాలు వాడొచ్చలేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అంటే అసలు ఆ లైఫ్ నుంచి దాటి వచ్చిన వాళ్ళందరి మెమరీస్ ని మీరు మళ్ళీ రీకలెక్ట్ చేశారు. థియేటర్ లో చూస్తున్నప్పుడు అరే మనం కూడా ఇదే కదరా భయ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకునింది అదే. అవును అవును, అది వర్కౌట్ అయింది యాక్చువల్లీ. ఇట్స్ మీ మై ఫ్రెండ్స్. నిజంగా నా ఫ్రెండ్ మధుసూదన్ ఉన్నాడు. సేమ్ దింపారు అలాగా. వాడిని మధుబాల అని పిలిచేవాళ్ళం. మధు ఆంటీ అని, వాడినే ఆంటీ అనేవాళ్ళు. వాడిని అంకుల్. వాళ్ళు కొంచెం మా అందరికన్నా కొంచెం ఫిజిక్ ఉండేది వాడికి, సాలిడ్ ఉండేవాడు. వాడిని అంకుల్ అని వాడిని అంకుల్ అని పిలిచేవాళ్ళం. నా బీటెక్ లో వంశీ అని ఒకడు ఉంటాడు, వాడి ఒక్కడికి వైట్ హెయిర్ ఉండేది, వాడిని అంకుల్ అని పిలిచేవాళ్ళం. ఓకే. ఇంత గలీజ్గా ఉండేదిలే. ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బట్ యా ఇప్పటికీ వాడిని అంకుల్ అనే పిలుస్తాం. ఎందుకు బ్రో, ఆల్రెడీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ చూపించేశారు మధు ఎవరా అని చెప్పేసి. సో మధుసూదన్ వాడు మా క్లాస్మేట్స్ అంతా ఫన్ బ్రో, ఫుల్ ఎంజాయ్. మేము C2 సెక్షన్ మస్తు ఎంజాయ్ చేస్తుండే మేము. మామూలుగా లేదు. యా మాకు చార్ట్స్ ఉంటాయి కదా, చార్ట్స్ లో సీరియల్స్, పల్సెస్ ఇవన్నీ సోషల్ స్టడీస్ లో పెట్టిస్తారు. చార్ట్ సోషల్ సైన్స్ పెట్టిస్తారు. బాదం పప్పులు ఇవన్నీ ఒక కేటగిరీ, ఇవన్నీ అని ఉంటాయి కదా. బాదం పప్పులు తినేసాము. పెట్టిన రోజు ఒక అమ్మాయి చాట్ తీసుకొచ్చి పెడుతుంది కదా, ఇంటర్వెల్ కి బాదం పప్పులు, కిస్మిస్ అన్ని తినేసాం. జస్ట్ ఈ పప్పులు, శనగపప్పులు ఉంటాయి, ఎల్లో కలర్ ఉంటుంది పప్పు, ముద్దపప్పు చేస్తాం, అది కూడా తినేసాం. మిగతా మామూలు ఉంటాయి కదా, మిగతా గ్రీన్ కలర్ పెసలు, అవి అలాంటివి వదిలేసాం అంతే. మ్యామ్ వచ్చి ఏంది మీరు ఎవరు తిన్నాడో తెలియదు. ఓకే, ఎవరు తిన్నారో అర్థమైపోతుంది. ఎస్ఆర్డీజీలో 8th 7th 8th ఎస్ఆర్డీజీ స్కూల్. మా డాడీ నాకు చదవస్తలేదు, సరిగ్గా చదవట్లేదు అని చెప్పి ఎస్ఆర్డీజీ అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రొజెక్టర్ లో చెప్తారు మాకు. ఫస్ట్ ప్రొజెక్షన్ క్లాస్ రూమ్స్ మాదే సాయినాథ్పురంలో పెట్టారు. సో జాయిన్ అయ్యాను దాంట్లో. తలుపులన్నీ మూసేవాళ్ళు, మూసేసి ప్రతి క్లాస్ నీకు ప్రొజెక్షనే. టీచర్ చెప్పేది ఏం లేదు, మొత్తం అక్కడ చూసుకుంటా ఉంటుంది. మ్యామ్ మధ్యలో స్టైలెస్, మళ్ళీ నువ్వు స్టాక్ పీస్ వాడద్దు, స్టైలెస్ ఉంటుంది. స్టైలెస్ అది ఎలాగంటే డిజిటల్ పెన్ లాగా దాని మీద రాయటం. అది పీరియడ్ 40 minutes ఉంటుంది బ్రో. 20 minutes దాన్ని పేడ్ చేయడానికే అయిపోయేది మ్యామ్ టైం. ఆ బోర్డుకి పేడ్ చేయడం. అలా అడుగుదొబ్బే వాళ్ళం, అనేవాళ్ళు. లైట్లు ఆన్ ఆఫ్ అవ్వగానే అనేవాళ్ళు, చిల్లర. ఓకే. మరి ప్రొజెక్టర్ ఉంటుంది, ఆ ప్రొజెక్టర్ని అదేవో అప్పుడప్పుడు వంకర తిప్పేసేవాళ్ళు. ఒక విషయం అడుగుతా చెప్పు. ఫ్యాన్లే ఇంటర్మీడియట్ లో ఉన్న ప్రతి ఒక్క, అంటే జూనియర్ హోమ్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు 10th లో వేసినాము. మా సీనియర్స్ చేసారు. మా ఫ్యాన్లు అలాగే ఉంటాయి. ఓకే. స్విచ్ బోర్డులు ఎరగొట్టేయటము, ఫ్యాన్లు బెంచ్లు నలిపేయటము, ఏదో ఒకటి చేయాలరా స్కూల్కి కాలేజ్కి, ఒక చిల్లర పనులు. వెళ్ళే ముందు మన మార్క్ అనేది అక్కడ పడేసిపోవాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ చెక్కేసే వాళ్ళు అమర్ శిల్పులు లాగా పేర్లు, ఎవరి పేరుని నా పేరు చెక్కేవాడిని కాదు. అందరిది ఇప్పుడు సాయి అని ఉంది అనుకో, మస్తు మందికి ఉంటుంది సాయి. మాడతాను ఒకరికి ఉంటుంది మొత్తం క్యాంపస్ మొత్తంలో ఏదో గోల. నిఖిల్ అన్న మస్తు మంది నిఖిల్ ఉంటారు. సో అంటే అలాగే నీ లైఫ్ లో ఎవరన్నా కోటి ఉన్నారా? కోటి సార్, మా కోటి సార్ ఉన్నాడు, హిందీ సార్. అయ్యా, మా అన్నయ్యకి మాకు యాక్చువల్లీ మా అన్నయ్యకి కోటి సార్, మాకు కోటి సరే, కానీ మా సెక్షన్ కాదు, పక్క సెక్షన్కి B3 అని చెప్పి బెటర్ యావరేజ్ సెక్షన్ ఉంటుంది ఒకటి. ఓకే. అది ఇంకో స్క్రాప్ మా వాళ్ళు. నేను మోషన్స్ అయ్యి నేను C2లో కూర్చున్నా. మాకు యూనిట్ 1 ఎగ్జామ్స్కి ఎట్లుంటుంది అంటే, మంచి మార్కులు వస్తే Clever 1, Clever 2, Clever 3 ఇలాగా ఉంటుంది, తెలుసు కదా. దాంట్లో నాకు మోషన్స్ ఆ ఎగ్జామ్స్ అప్పుడు. ముందు ఇయర్ ఏ సెక్షన్లో ఉన్నానో ఆ సెక్షన్లో వేసేసారు నన్ను. మా ఫ్రెండ్స్ పాపము వాళ్ళకి మోషన్స్ రాలేదు, సరిగ్గా రాశారు ఎగ్జామ్, ఒక్క B3కి వెళ్ళిపోయారు. సో ఆ సెక్షన్లో కోటి సార్. ఓకే.
కోటి సార్ వస్తే ఎల్లో క్రేయాన్తో గోటి అని రాశారు. కోటి కట్ చేసి గోటి రాయలేదు, గోటి. గోటి అని రాశారు. రాసి అది రాగానే అనేవాళ్ళు. ఆయనకు పాపం కోపం వచ్చేసేది.